मैनिफेस्टो में हमने फिशिंग कम्युनिटी के लिए, मछुआरों के लिए भी जबरदस्त काम किया है। మేనిఫెస్టోలో అన్ని కమ్యూనిటీలు కూడా సరి అయిన న్యాయం చేసినామని చెప్పి నేను మనవి చేస్తున్నాను। डीजल की सब्सिडी और आपके लिए फिशरमैन के लिए कोऑपरेटिव बैंक हम लागू करेंगे। చేపలు పట్టే వాళ్ళకి డీజిల్ సబ్సిడీ, అదే విధంగా ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్స్ కి మేము తక్కువ ధరతో లోన్లు ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను। मैंने आज 5 वायदे आपके सामने रखे। నేను మీ ముందు 5 మాటలు 5 హామీలు మీ ముందు ఉంచాను। मगर ये हमारे सिर्फ 5 वायदे नहीं हैं। కానీ ఇది కేవలం 5 మరి గ్యారంటీలు మాత్రమే, 5 హామీలు మాత్రమే కాదు అని చెప్తున్నాను। युवाओं के लिए मैंने आपको सबसे बड़ा वायदा आपके सामने रखा, मगर 5 और वायदे हैं। యువకులకు అన్నిటికంటే పెద్ద హామీ మీ ముందుంచాను, మరో 5 హామీలు కూడా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను। वैसे ही महिलाओं के लिए और 5 वायदे हैं। అదే విధంగా మహిళలకు కూడా మరో 5 హామీలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తున్నాను। किसान और मजदूर और पिछड़े वर्ग के लिए भी अलग अलग 5 वायदे हैं। అదే విధంగా రైతులకి, కూలీలకి, వెనుకబడి తరగతులు కూడా మరో 5 హామీలు ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ये मैनिफेस्टो क्रांतिकारी मैनिफेस्टो है। ఇది విప్లవాత్మక రెవల్యూషనరీ మేనిఫెస్టో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है। ఇది భారతదేశం యొక్క ముఖ చిత్రం మార్చబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను। और ये हमारा मैनिफेस्टो नहीं है, ये हिंदुस्तान की आत्मा का मैनिफेस्टो है, आपका मैनिफेस्टो है। ఇది మా మేనిఫెస్టో కాదు, ఇది మీ మేనిఫెస్టో, భారతదేశం ప్రజల యొక్క ఆత్మకి చెందిన మేనిఫెస్టో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను। हमने आपकी मन की बात सुनकर, आपके जो दिल में है उसे सुनकर, उसे समझकर ये मैनिफेस्टो बनाया है। ప్రజల యొక్క హృదయాల్లో మాట విని, వారి బాధ విని ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది। और इस मैनिफेस्टो को आप लोग ध्यान से पढ़िए, ध्यान से देखिए। ఈ మేనిఫెస్టోని చాలా జాగ్రత్తగా చదవండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా। क्योंकि अगर आप इसको अच्छी तरह देखेंगे तो आपको पता लगेगा कि ये मैनिफेस्टो हिंदुस्तान को बदल सकता है। మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది, భారతదేశం యొక్క ముఖ చిత్రం ఈ మేనిఫెస్టో మార్చేస్తుంది, మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది చెప్పి गरीबों की, किसानों की, महिलाओं की, युवाओं की जिंदगी बदल सकता है। నిరుపేదలు, రైతులు, మహిళలు, కూలీలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే మేనిఫెస్టో అని చెప్పి నేను మనవి और आप చేస్తున్నాను। ये भी जानते हो, तेलंगाना में बहुत अच्छी तरह जानते हो, अगर कांग्रेस पार्टी आपसे ऐसे वायदे करती है तो कांग्रेस पार्टी उन वायदों को डिलीवर कर देती है। ఏ విధంగానైతే తెలంగాణలో ఏ గ్యారంటీలు ఇచ్చినామో, ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకున్నామో, భారతదేశంలో కూడా ఈ గ్యారంటీలు ఇచ్చి నిలబెట్టుకుంటామని చెప్పి నేను